ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిరి రాయపటి. చూడండి, ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొచ్చాను. అదేంటంటే ఫుడ్ అని మాత్రం కాదు, ప్లాంట్స్. కొన్ని ప్లాంట్స్ అనేవి మా అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ ఆంటీ మంచిగా వేసింది. ఆ ప్లాంట్స్ మీకు చూపిద్దామని నేను మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి, ఇది మందారం చెట్టు, రెడ్ మందారం అంటారు కదా, ఆ మందారం చెట్టు అనమాట. ఇది చాలా పెద్దగా వచ్చింది, కానీ బాగా లెంతీగా ఉందని చెప్పి కట్ చేసి షార్ట్గా చేసి ఇలా చేశారు ఆంటీ. కానీ ఈ ప్లాంట్స్ అనేవి పైన అక్కవి, అవి అయితే తను అక్కడ పెట్టుకోవడానికి అన్కంఫర్టబుల్గా ఉందని కింద ఒక సైడు ప్రిపేర్ చేసింది. సో అక్కడ స్టోర్ చేసి ఈ ఆంటీ మొత్తం వాటర్ అదంతా ఇవి ఆంటీయే చూసుకుంటుంది. ఈ ప్లాంట్స్ని చాలా అంటే చాలా చూసుకుంటుంది. ఎక్కువగా కామన్గా ఉండేది ఏంటంటే తులసి చెట్లు అందరి ఇంట్లో. సో ఇది తులసి చెట్లు అనేవి చాలా కామన్గా ఉంటాయి, ఎందుకంటే తులసి చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కాబట్టి ఇవి తులసి చెట్టు అన్నమాట. సో ఇది మంచిగా ప్లాంట్స్ మనం చాలా అంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ప్లాంట్స్ వల్ల మనకి అనేక మంచివే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా చూడండి, ఇంకోటి కనకాంబరం కూడా ఎక్కువ వేసింది. ఎల్లో కనకాంబరం ఒకటి, రెడ్, ఇది దానిమ్మ చెట్టు, ఇలా మంచిగానే వేసింది ఆంటీ. కొన్ని ప్లాంట్స్ అయితే ఆంటీయే స్టోర్ చేసింది, ఆంటీయే వేసింది. నెక్స్ట్ వచ్చేసి చూసారా, ఇది సన్నగా ఉన్న తీగ ఏంటంటే చిన్న గులాబీ పూలు అంటారు కదా అవి. నెక్స్ట్ ఇది వచ్చి మల్లె చెట్టు, గుండు మల్లె చెట్టు అంట, చాలా బాగుండిద్ది. ఫ్లవర్ అయితే ఒక్క ఫ్లవర్ వచ్చి రోజ్ ఫ్లవర్ అన్నంత కొంచెం బాగా థిక్గా ఉండిద్ది ఈ చెట్టు. చాలా అంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఆకులన్నీ రాలిపోతున్నాయి. మా సీజన్ అయితే మంచిగా వస్తాయి, ఫ్లవర్స్ కూడా మంచిగా ఉన్నాయి, నేను చూశాను కూడా ఒకరోజు. నెక్స్ట్ వచ్చి దానికే వచ్చి దొండ చెట్టు చూడండి ఎలా అల్లుకుందో, ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది, అలా అల్లుకుంటుంది ఈజీగా. మనం అంటే ఇంట్లో నీట్గా వెజిటేబుల్స్ని, మెంతు చెట్లు కానీ ధనియాలు ఇవన్నీ మనం చిన్నగా ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా చిన్న మట్టి వేసి కూడా స్టోర్ చేసుకొని మంచిగా మన ఇంట్లోనే పండించుకోవచ్చు అనమాట, మనం బయటకు వెళ్ళి ఇదే లేకుండా. చూడండి, ఇది వచ్చి కనకాంబరం అనమాట. కనకాంబరం ఎల్లో కనకాంబరం అని చెప్పాను కదా, అది. ఇదేంటంటే డ్రాగన్ ఫ్రూట్ కాస్తుంది కదా ఆ ప్లాంట్ అంట. అయితే నాకు తెలీదు, కింద వాళ్ళు చెప్పారు, నేను అదే అనుకుంటున్నాను, నాకు చూడ్డానికి కూడా అదే అనిపించింది. సో అందుకని డ్రాగన్ చెట్టు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మందారమే. మందారంలో వచ్చి రెడ్, ఒంటె మందారం అని, తిక్కు మందారం అని ఉంటాయి కదా, దాంట్లో 3 టైప్స్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్, ఈ 3 ఇక్కడ వేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ అంటే చుక్క మల్లె అంటారు కదా, చుక్క మల్లె అంటారు కదా, ఆ ప్లాంట్ అంట ఇది. దీనికి ఫ్లవర్స్ వచ్చున్నాయి, చూడండి ఎంత బాగా వచ్చాయో. బాగుంది ప్లాంట్ కూడా, నీట్గా చేస్తారు ఆంటీ అయితే. కానీ ఇప్పుడు కొంచెం వాటర్ మాకు సరిగా ఉండకపోవడం వల్ల ఇలా అయిపోయాయి. ఇది వరకు అయితే కింద చూడడానికి చాలా అంటే చాలా బాగుండేది, అంత బాగా చేసింది ఆంటీ. ఈ సెల్లర్లో చాలా బాగుంది చూడండి, ఒక చెట్టుకి ఒకటి అంతా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా మొక్కలు ఇలా స్టోర్ చేసుకొని ఉంటే నాకు వీడియో లింక్ పంపించండి, నేను ఖచ్చితంగా చూస్తాను. ప్లాంట్స్ అంటే వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము, పెంచడం అంటే. కానీ మెయిన్ ఏంటంటే నాకు ప్లాంట్స్ పెంచడం ఇష్టం, కానీ దానికి వచ్చే పురుగులు అంటే చాలా భయం. సో నేను అందుకని కొంచెం అవాయిడ్ చేస్తాను. కానీ ఎవరన్నా మంచిగా ఇది చేసుకుంటే మాత్రం అవి నేను ఖచ్చితంగా లైక్ చేస్తాను, వీడియోస్ పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం ప్లాంట్స్ ఇది దగ్గర. చూడండి కనకాంబరం ఎంత పొడుగు వచ్చిందో, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పొడుగు రావటం. దీన్ని ప్రోటీన్ చెట్టు అంటారంట, నాకు తెలీదు, పక్కన వాళ్ళని కనుక్కొని తెలిసిన వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ కనకాంబరం చూడండి ఎన్ని ఉన్నాయి, దాంట్లోనే చామంతి కూడా వేశారు. చామంతి కూడా వస్తుంది, రెడ్ అండ్ వైట్. చాలా ఫ్లవర్స్ మంచిగా బయట కొనుక్కోకుండా ఇక్కడే తీసుకునేలాగా ఇది చేయొచ్చు. కానీ ఈ స్టోరేజ్ అంతా, ఈ ప్లాంట్స్ అంతా మొత్తము మా ఇంటి పైన అక్కవి, అక్క స్టోర్ చేసుకుని. ఇది చూసారా, బెండకాయ చెట్టు. అలా మనం ఒక 4-5 ప్లాంట్లు చిన్న వాటిలో వేసుకున్నామంటే మంచిగా వస్తాయి అన్నమాట.
బెండకాయలు అనేవి నీట్గా వేసుకోవచ్చు, దొండకాయ వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, చాలా వెజిటేబుల్స్. చూడండి గోరింటాకు ఆల్రెడీ కోసేసుకున్నారు. గోరింటాకు అనేది ఏం లేదు, ఎంటీగా ఉంది ప్లాంట్. ఎందుకంటే ఆషాఢం స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది కోసుకున్నట్టున్నారు. అయితే చాలా ఉంది గోరింటాకు చెట్టుకి. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా చుక్క మల్లె అంటారు కదా, ఆ ప్లాంట్ ఇది. నెక్స్ట్ తులసి చెట్టు అనమాట. ఇంటి ఎదురు బాగుండిద్దని చెప్పి డోర్ దగ్గర పెట్టారు. నెక్స్ట్ కలబంద గురించి నేను వీడియో పర్సనల్గా చేస్తాను. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేను ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను మీకు. కలబంద వల్ల చాలా అంటే చాలా లాభాలే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. దయచేసి కలబందే కదా అదేంటి అలా ఉందని అనుకుంటారు, కానీ దానివల్ల తెలిసిన వాళ్ళు ఉంటే ఎంత బాగా పెంచుకుంటారు. ఒక చిన్న మొక్క వేసామంటే అది ఎంత పెద్ద తోట అయ్యిద్దో మీకే తెలియదు. ఒకసారి వేసి చూడండి. ఇది లిల్లీ పువ్వుల్లో ఒక టైప్ అంట, నాకు తెలీదు దీని నేమ్. అయితే మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. లిల్లీ పువ్వులో ఒక టైపు ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూడండి. చాలా బాగుంది కదా. ఇది కూడా ఫ్రంట్ సైడ్ ఇందాక చూపించిన పార్ట్ అంతా ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంది. ఇందాక చూపించిందంతా బ్యాక్ సైడ్ది, ఇది ఫ్రంట్ అనమాట, డోర్స్ దగ్గరది. తులసి చెట్టు అనేది ఎక్కువగా వేశారు. ఇది నార్మల్ మల్లె చెట్టు. ఇది ఈ ప్లాంట్ అనేది ఇదంతా ఇంకా ఒక చిన్న స్టోర్ లాగా డోర్ పక్కనే వేశారు. ఇది వచ్చేసి అది ఏదో గడ్డ అంటారు కదా, ఆ గడ్డ చెట్టు అంట. నాకు ఐడియా లేదు ఆ పేరు. మీకు తెలుసుంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇదంటే కామన్. ఇవైతే మార్నింగ్ టైం అయితే చాలా బాగుంటాయి, ఫ్లవర్స్ వస్తాయి మంచిగా. గోడ మీద పెట్టి స్టోర్ చేసింది ఆంటీ, చాలా బాగున్నాయి. నేను గోడ మీదవి తీసాను, కాకపోతే నేను ఈవినింగ్ టైం తీసాను కాబట్టి ఫ్లవర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి కదా ఈ ప్లాంట్స్ అనేది. చూడండి ఎంత బాగున్నాయో ఇవి బాగుంటాయి ఈ ఫ్లవర్స్. కలర్స్గా రెడ్, పింక్, వైట్, ఆరెంజ్, ఈ కలర్స్ అనమాట. అవి ఓపెన్లో మార్నింగ్ ఉన్నప్పుడు కూడా నేను వీడియో చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగున్నాయో. ఇది గోడ మీద పెట్టినవి అనమాట. మా అపార్ట్మెంట్ ముందు ఫ్రంట్ సైడ్ గోడ మీద పెట్టినవి అనమాట. ఇవంతా నేను తీసింది. నెక్స్ట్ చాలా బాగున్నాయి కదా ఇవి. నెక్స్ట్ ఇవి మా ఇంటి బయట బాల్కనీలో మేము మనీ ప్లాంట్ అనేది ఒక చిన్న మొక్క తీసుకొచ్చి వేసామన్నమాట. మనీ ప్లాంట్ అనేది కొనకూడదంట, ఇది కూడా చెప్తున్నాను బాగా వినండి. మనీ ప్లాంట్ అనేది మనము కొనకుండా మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కానీ తెలిసిన వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా చెప్పకుండా మనం ఆ మొక్క తీసుకెళ్ళాలన్నమాట. చెప్పకుండా ఆ మొక్క తీసుకెళ్ళాలన్నమాట. అలా తీసుకెళ్తే చాలా మంచిదంట. చెప్పకూడదంట. చెప్పాము అంటే మాత్రం అది చెట్టు అనేది రాదంట. మేము వేసాం, ఎంత బాగుందో చూడండి ప్లాంట్. చిన్న మొక్క వేసాను, మొత్తం అల్లుకుంది. ఈ ప్లాంట్ చూసారా, ఇది మనం డెకరేషన్కి అని చెప్పి ఫ్రంట్ మన ఇంట్లో చిన్న మొక్కల్లా పెట్టుకుంటారు అని చెప్పారు. ఆ ఫోటో కూడా నేను లింక్ చేస్తాను, అది చూడండి. మేము కుండీలో వేసేసరికి వాళ్ళు చిన్న కుండీ ఇచ్చారు. అది అంటే ఒక ఫోటోకి ఇదేలాగా ఇచ్చారు, కానీ మేము పెద్ద కుండీలో వేసేసరికి ఎంత లెంత్ వచ్చిందో ఇది. చూడండి ఎంత బాగుందో. మనీ ప్లాంటే మొత్తం ఆక్రమించింది. అక్కడ మేము చాలా చెట్లు వేసాము, కలబంద కానీ కనకాంబరం కానీ చాలా ప్లాంట్స్ వేసాము. అది తమలపాకు ఆకులు కానీ అన్నీ వేసాము, కానీ అవన్నీ మొత్తానికంటే అది మొత్తం లాగేసుకొని మనీ ప్లాంటే మొత్తము వచ్చేసింది అనమాట. చూడండి ఎంత లెంతీ వచ్చిందో. ఇంకా చాలా పైకి వెళ్ళింది, కానీ మేము కట్ చేసాం దాన్ని, ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి. సగం అయితే ఎండిపోయి ఆకులు రాలిపోవడం అలా అయిపోయింది. చూడండి ఎంత లెంతీగా ఉందో, పైన గేట్ల దాకా వెళ్ళిపోయింది. ఇంకా టెర్రస్ మీదకి కూడా పాకింది, కానీ మేమే కట్ చేసేసామన్నమాట. ఎందుకంటే చాలా లెంతీగా అసలు ఎక్కువగా ఉంది, అందుకని చెప్పి కట్ చేసాం. మనం కట్ చేసి నీట్గా కట్ చేసే దగ్గర కట్ చేసామంటే మళ్ళీ పలిచిద్ది, లేదు అంటే అది చనిపోద్ది. దీనికి చాలా అంటే చాలా ప్రోటీన్ ఇస్తుంది. మా అమ్మ అయితే గుడ్లు కానీ అలాంటివి. ఈ ప్లాంట్ చూసారా, ఇది దిష్టిది అని చెప్తారు. ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, నాకైతే చెప్పారు ఇది దిష్టిది అని. అది ఎండిపోయినట్టుండిది, కానీ అది బతికే ఉంది. దానికి ముందు ఇంకా 1, 2, 3 డబల్గా
వస్తుందన్నమాట. అవి ఒకటి కట్ చేసుకొని ఇంటికి దిష్టికి కట్టుకుంటారు ఆ ప్లాంట్. అది మేము మా ఇంటి పక్కన సాకలి వాళ్ళు దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తెచ్చుకున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.